మనం స్ట్రగుల్లో ఉన్నప్పుడు మనమే పైకి రావాలనుకుంటాం, కానీ మనతో పాటు ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి పైకి వెళ్దామనే యాటిట్యూడ్ అందరికీ ఉండదు. బట్ అమర్ రాజశేఖర్ గారు అలా కాదు. ఆయన చేస్తూ చేస్తూ ఆయన జర్నీతో పాటు నా కొడుక్కి లాంచ్ చేస్తున్నాను, నా కొడుకు మాత్రమే షైన్ అయిపోవాలి, నేను మాత్రమే షైన్ అయిపోవాలి, మిగతా మాత్రం ఓన్లీ ప్యాడింగ్ ఆర్టిస్టులు, ఆ యాటిట్యూడ్ లేకుండా ప్రతి ఒక్కరికి ఇలా అంటే ఎక్స్క్లూజివ్గా మీరు ఇది రోల్ చేస్తేనే బాగుంటుంది, మీ ఈ రోల్ చేస్తేనే బాగుంటుంది. సో ప్రతి ఒక్కరు బాగా కనిపించాలి, ఒక్కరే కాదు, నేనే కాదు, నానే కాదు, నాకు మంచిగా క్లోజ్ ఉన్న వాళ్ళని నేను బాగా పెడతాను, అలాంటి ఏ ఇండస్ట్రీ క్యాల్కులేషన్స్ లేకుండా. నా పరిచయం కూడా లేదు ఆయనకి, ఓన్లీ ఆర్టిస్ట్గా పరిచయం ఉండే కూడా. ఐ థింక్ చాలామంది కూడా అది చెప్పారు. వేరే వాళ్ళకి కూడా పర్సనల్ పరిచయం లేకపోయినా జస్ట్ సినిమా కోసం ఒక క్యారెక్టర్, ఇంకో ఆర్టిస్ట్, వన్ ఆర్టిస్ట్ సపోర్టింగ్ అన్ అదర్ ఆర్టిస్ట్ అనే ఒక మంచి యాటిట్యూడ్తో ఈ సినిమాని తీశారు. కాబట్టి ఆ హెల్దీనెస్, ఆ బ్యూటీ ఆఫ్ ట్రూ ఆర్టిస్ట్, ఆ బ్యూటీ ఆఫ్ ట్రూ టీమ్, అది ఈ సినిమాలో మీరు ఖచ్చితంగా చూస్తారు.